అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయ్యగారు తిరిగి చెప్తే వచ్చేస్తుందండి. నేను చెప్తానండి. ఏంటి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటను కొట్టండి. అయ్యగారు పదండి. అప్పుడే తెల్లారిపోయిందా? బాత్రూమ్ ఎటురా బాబు, ఎంత దూరం ఉంది? బేగా పళ్ళు తోమి పొలానికి వెళ్ళాలి. ముఖం మీద పొక్కులు వచ్చేటి. అద్దంలో నేను కనిపించట్లేదు ఏంటి? ఇక్కడే ఉన్నాను కదా. Tassā bhagavato arahato sammā sambuddhassa. Namo tassā bhagavato arahato sammā sambuddhassa. Namo tassā bhagavato arahato sammā sambuddhassa.พุทโธอะระหะธัมมังรักษาคุณไสยทั้งหลายచిరాకు ఉందిరా బాబు. అసలే రాత్రి అంతా నిద్రలేదు. అయినా వాళ్ళు ముగ్గురు మీద వశప్రయోగం చేసినది ఎవడో ముందాన్ని కనిపెట్టాలి. ఒరే పుట్రాజు, నీకు ఈ వసప్రయోగాలు అయ్యి చేసేవాళ్ళు ఎవరన్నా తెలిసేట్రా? అదేరా చేతబడులు అయ్యి చేస్తారు కదా. ఏంటిది ఎక్సకల్గా ఉందా? చేతబడి చేసేవాళ్ళు నాకెలా తెలుస్తారు? లేకపోతే కాంపిటీషన్ నువ్వు ఎవరికైనా చేద్దాం అనుకుంటున్నావా? ఊరు బాబోయ్, నేను చేయించడానికి కాదురా బాబు, అదో పెద్ద మ్యాటర్లే. ఆ వసప్రయోగాలు చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారో తెలిస్తే చెప్పు చాలు. నా ఇంటి పక్కనే ఉంటారు కదేటి. రోజు రాత్రి వాళ్ళు చేతబడి చేస్తూ ఉంటే పక్కన కూర్చున్న నిమ్మకాయకి పసుపు అంటించి ఇస్తూ ఉంటాను. ఇంకోసారి వసప్రయోగం ఫోన్ చేసావంటే నీకు ఈ పసుపు చెప్తున్నాను. సర్లే, ఏదో తెలిసేమోని అడుగు. తెలీదంటే సరిపోయేదానికి సీరియస్ అయిపోతాడేటి? అసలు ఆ వసప్రయోగం చేసే వాళ్ళు ఎక్కడుంటారబ్బా? ప్రతిదీ సిద్ధాంతి గారిని అడగలేం. అయినా ఆయనకి గుళ్ళు గోపుల గురించి తెలిస్తే గానీ వీటి గురించి ఏం తెలిస్తే? అసలు అనవసరంగా ఎవరి నొంగరం ఎతకమన్నాను. ఆ నిమ్మకాయ ఏదో నేను తీసినా బాగుండేది. ఎక్కడున్నాడో ఏంటో. అసలు ఏం నొసపరుచుకొని ఆడేం చేస్తున్నాడో. కొట్లో ఎవడో లేడేటి? రే ఏరు బాబు, ఓహో కొట్లో లేవా? సరే అయితే 2 చాక్లెట్ డబ్బాలు పట్టుకుపోదాం. సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నానండి. కింద ఏం చేస్తున్నావురా? ఏం లేదండి, కింద దుమ్ము ఉంటే దులుపుతున్నాను. నిజం చెప్పలేదు అనుకో, నీ మొహం మీద ఉన్న దుమ్ము నేను దులుపుతాను. నన్ను చూసేందుకు దాక్కున్నా? నేనేం దాక్కోలేదండి. చెప్తావా? నీ కొట్టు రోడ్డు వెండింగ్ లో లేపించమంటావా? చెప్తాను.
మొన్న సింగం గారు కనిపించకుండా పోయారు కదండి. ఆ రోజు రాత్రి సింగం గారు నా కొట్టుకొచ్చారండి. సింగం గారిని లాస్ట్ చూసింది నేనే కదండి. పైగా ఆయన పోలీసు. మళ్ళీ నేనే ఏదో చేశాను అనుకునే నన్ను లోపలేసేస్తారేమోనని దాక్కుంటున్నానండి. సింగం ఎందుకు కనిపించకుండా పోయాడో మాకు తెలుసులేరా, నువ్వు కంగారు పడక. ఎందుకండి? అదేదో వసప్రయోగం అంటరా. మంత్రించిన నిమ్మకాయని ముట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రయోగానికి గురయ్యారు. అంటే సత్తుబాబు తాత కూడా అలానే కనిపించకుండా పోయారా? వాళ్ళే కాదురా, ఎవెంజర్ గడు కూడా కనిపించట్లేదు. సరే సరే, ఏం కావాలో చెప్పండి, నాకు పని ఉంది, కొట్టుకట్టేస్తాను. ఏట్రా అలా కంగారు పడిపోతున్నావు? ఏం లేదండి, మా ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీకు ఏం కావాలో బేగా చెప్పండి. ఏట్రా ఇంతలోనే ఏమైపోయింది? చెప్పా. సింగం గారు కనిపించకుండా పోయిన రోజు ఎవెంజర్ గారిని చూశానండి. ఒక సిగరెట్ ఇవ్వు. అలాగేనండి. సిగరెట్లు అయిపోయినాయి అనుకుంటా అండి. ఈ లోపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వస్తుందండి, డాక్టర్ నెంబర్ ఇద్దరేమో. రే అవెంజర్, అర్ధరాత్రి ఎక్కడ పోతున్నావు? పంపు సెట్లో దేన్నన్నా సెట్ చేసావా? ఈడేంటి పట్టించుకోకుండా పోతున్నాడు? కల్తీ సారా ఏమన్నా తాగేసాడా? రే అవెంజరు, నిన్నే. ఈడేంటి ఎంత గట్టిగా కేకేసినా ఆగట్లేదు? రే అవెంజరు, నిన్నేరా. ఏమైంది వీడికి? దయ్యం పట్టిన వాళ్ళు నడుచుకుంటూ పోతున్నాడా? రే అవెంజరు, అంటే వీడిని కూడా. ఏంటి వీణ్ణి కూడా? ఏంటి వీణ్ణి కూడా అంటే నీకు తెలుసా? సత్యబాబు తాత సింగం కూడా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయారా? ఏమో తెలీదండి. మరి అంటే వాడెవడో? అంటే వసప్రయోగం గురించి నీకు ముందే తెలుసా? వసప్రయోగం చేశారని నాకు నిజంగా తెలీదండి, కానీ ఎవరు చేశారో తెలుసండి. మొన్న ఒక రోజు సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే సత్తుబోగడి కనిపించాడండి. ఏంటి ఎవడాడు సత్తుబోగడి దగ్గర? అయినా అర్ధరాత్రి రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నారా? పని పాట ఏం లేదనుకుంటా. వెళ్ళి ఏంటో చూద్దాం. ఆడనకాలే సత్తుబాబుగాడు కూడా నడుచుకుంటూ పోయాడండి. సర్పంచ్ గారు, నేనమ్మా సిద్ధాంతిని. ఇదిగోండి సిద్ధాంత్ గారు, మంచీలు. ఏంటండి ఇలా వచ్చారు? జాతకాలు దోషాలని ఆయన మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? లేదులే అమ్మా, ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి, నిన్నటి నుంచి అదువులా ఉన్నారు. రాత్రి కూడా సరిగ్గా పడుకోలేదు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఆయనకేం కాకపోతే బాగుంటుంది. ఈ అవెంజర్ గడు కూడా ఏమైపోయాడో? ఇంట్లో బోళ్ళంత పని పెట్టుకొని రాలేదు ఎదవా. సరే ఉండండి, పొయ్యి మీద ఎసరు పెట్టి మర్చిపోయాను. ఆడు చూడ్డానికి ఎక్కడో చూసినట్టే ఉన్నాడు, కానీ గడ్డం జుట్టు వల్ల గుర్తుపట్టలేకపోయానండి. చూడ్డానికి
చేతబడులు అయ్యి చేసేవాళ్ళలాగే ఉన్నాడండి. ఎంత చీకటి పడిపోయింది, సర్పంచ్ గారు ఇంకా రాలేదేంటి? ఆయనకి ఏం అవ్వలేదు కదా? అసలు ఆ నలుగురిని ఆడు వశం చేసుకుని ఏం చేస్తాడో వాళ్ళని ఏదన్నా చేసేలోపే కనిపెట్టాలి. కానీ ఎలా కనిపెట్టాలో. ఇంకా రాలేదేంటి? సిద్ధాంత్ గారు లోపలికి వచ్చి కూర్చోండి. అలా ఎంతసేపు నుంచి ఉంటారు? పర్లేదులే అమ్మా. సర్పంచ్ గారు తొందరగా వస్తే బాగున్ను. సిద్ధాంత్ గారు మీరేటండి ఇక్కడ? సిద్ధాంత్ గారు ఆ చేతబడి చేసింది ఎవరో నాకు తెలిసిందండి. సత్తుపోగడు మీద వసప్రయోగం చేస్తున్నప్పుడు ఈరపొగడాన్ని చూసాడంట. కానీ ఆడెవడో మాత్రం గుర్తు రావట్లేదు అంటున్నాడు. నలుగురు వాడి దగ్గర ఉండుంటారు. కానీ వాడెక్కడో కనిపెట్టాలి ముందు. అసలే ఇంకెంతమంది కనిపించకుండా పోతారో. వాళ్ళ మీద వశప్రయోగం ఎందుకు చేశారో తెలిసింది. ఎందుకు? సాధారణంగా చేతబడి ఒకరి వినాశనం కోసం మరొకరు చేసేది. కానీ ఎవరు ముట్టుకున్నా పర్లేదని మంత్రించిన నిమ్మకాయలు పెట్టాడంటే ఇది ఖచ్చితంగా ఒక ఊరి వినాశనం కోసమే. ఇంకో 4 రోజుల్లో చంద్రగ్రహణం రాబోతుంది. గ్రహణం పూర్తయ్యేలోపు వాడిని ఆపాలి. లేదంటే లేదంటే పంచబలి అంటే గ్రహణం రోజు వశప్రయోగానికి గురైన 5గురిని బలివ్వాలి.นะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะ పంచబలంటే ఎదురుగా స్వామి ఎవెంజరు సత్యబాబు తాత సింగం నలుగురే కదా అయ్యారు. మరి 5వాడెవడో? అంటే మనూర్లోనే ఇంకొకడు కూడా కనిపించకుండా పోయాడా?